ఉల్లిపాయలను చిన్న చిన్నగా తరుక్కొని ఉంచుకోవాలండి. నేనైతే కొబ్బరి వేసి వండుతాను ఎక్కువ, నాకు ఎందుకో నచ్చదు. నేను ఎలా వండుతానో మీరు చూడండి. నా స్టైల్ వేరేలా ఉంటుంది. మరి మా అత్తయ్య గారు ఒకలా వండుతారు, మా అమ్మగారు ఒకలా వండుతారు, ప్రతి ఒక్కరు ఒక్కొక్కలా వండుతారు అనమాట. నాకు వచ్చినట్టే నేను వండుతాను. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానండి. ఎక్కువ ఏం రావు నాకు కూడా, ఏదో ట్రై చేస్తూ ఉంటాను అలాగా. నేనైతే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతానండి. ఫస్ట్ నుంచి అదే అలవాటు. కొంచెం హెల్త్ బాగోక కుకింగ్ వీడియోస్ ఏం తీయట్లేదు, మీరేమనుకోవద్దు. నా వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను ఎలా వండానో ఏంటో మీకు అర్థమవుతుంది. ఏం చేస్తామండి, కొంచెం హెల్త్ బాగోలేదు, నీరసంగా ఉంది. ఇప్పుడు అల్లం పేస్ట్ నూరుకునే టైం లేదు, సో అందుకే కొట్టు దగ్గర తెచ్చుకున్నాను అనమాట. నాకు ఇది నచ్చదు యాక్చువల్గా, మరి ఏం చేస్తామండి, ఏదో ఒకటి చేయాలి కదా. మళ్ళీ అల్లం పేస్ట్లు అన్నిట్లో అన్నీ వాడినండి, ఇది ఒక్కటే వాడతాను. ఆర్చీ కంపెనీ అని ఉంటుంది, అదొక్కటే వాడతాను. కొంచెం అది ఫ్లేవర్ హోమ్ మేడ్ తయారు చేసినట్టుగా ఉంటుంది, అదొకటే వాడతాను అనమాట. పిల్లలు వెళ్ళిపోయారు, వర్క్ కంప్లీట్ అయిపోయింది. పని అయిపోయిన తర్వాత నేను చేసే మొదటి పని రెస్ట్ కూడా తీసుకోనండి. నేను ఇలా కుకింగ్ దగ్గరికి వచ్చేస్తాను, ఎందుకంటే మళ్ళీ బాబు లేస్తాడు కదా, ఆయన లేస్తే మళ్ళీ పని అవ్వదని చెప్పేసి కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను అన్నమాట. నేను ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది నాకు. ఆయన లేస్తే అసలు చేయనివాడు. పడుకుంటేనే వంట అవుతుందండి, లేకపోతే అవ్వదు. యాక్చువల్గా ఇంట్లో వాడేదే ఇష్టం అండి, ఇది అసలు నాకు నచ్చదు. ముందు ఈరోజు
ఏదో అలా చేసేస్తున్నాను. ఈసారి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఎలా చేయాలో అల్లం పేస్ట్ చూపిస్తాను, చూడండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండానే బయట రూమ్ టెంపరేచర్లో కూడా పెట్టుకోవచ్చండి. అది కానీ ఏమవదు, స్మెల్ రాదు, ఏం రాదు, చాలా బాగుంటుంది. మా దేవుడు ఫోటోలండి. దేవుడికి అసలు టైం లేదండి. నేనే ఇంత బిజీనా లేకపోతే అందరూ అలానే ఉంటారా నాకు తెలియదు, కానీ నేనైతే కూర్చుంటానికి కూడా ఖాళీ ఉండదండి నాకు. నేనైతే అంత బిజీ. మా పిల్లలు అంటారా, ముగ్గురు అల్లరి పిల్లలు. ఇది మా ఆయనగారి కోసం అండి ఈ కర్రీ. పిల్లల కోసం సపరేట్గా తీసి ఉంచాను. ఇది కొంచెం ఫ్రై చేస్తాను. ఫ్రై మామూలుగా చేస్తే క్రంచీగా రాదండి. కొంచెం ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనం చాలా బాగా వస్తాయి. నేను ఎప్పుడు కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టిన తర్వాతనే చేస్తాను ఫ్రై. అది కూడా చూపిస్తాను, చూడండి. పసుపు, ఉప్పు, కారం అండి. ఇది నేను మిర్చీస్ తీసుకొని ఆడుకున్న కారం, చాలా కారంగా ఉంటుంది, అందుకే కొంచెమే వేస్తాను. ఇక్కడికే కారం కారం అంటారండి మా వాళ్ళు, కొంచెం వేసినా కానీ బాగా కారంగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి కాసేపు దాన్ని అలా వదిలేద్దామండి. నేనేంటంటే హై ఫ్లేమ్స్లో పెట్టేసి ఫాస్ట్గా ఉండనండి, నిదానంగా ఉడుకుతాయి కూరలు. మా చిన్నబాబుకి క్యారేజ్ కట్టేశాను కాబట్టి నాకు వంటకంతా హడావిడి ఉండదు, నిదానంగానే అనుకుంటాను. మార్నింగ్ నుండి వాటర్ కూడా తాగలేదండి. తాగుదాం అనుకుంటున్నా కుదరట్లే నాకు. అంటే కుదరకపోవడం అంటే మరీ అంత బిజీగా ఏమి ఉండను. సో నాకేంటంటే పని ఏదన్నా ఉంటే తినడానికి తాగడానికి అంత ఇష్టం ఉండదన్నమాట. పని మొత్తం అయిపోయిన తర్వాతే తినే అలవాటు. అలా అనుకుంటే ఇంకేం చేస్తామండి, ఏం చేయలేము, ఇంకా అయ్యాకే తినాలి. ఈ కొబ్బరిని ఈలోపు స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ వేస్తే ఆయన లేస్తాడండి, అందుకని గ్రేటర్తో గీస్తాను, వీటితో తీస్తామన్నమాట.
చూసారా ఎంత బాగా వచ్చిందో. గరం మసాలా అండి ఇది. నేను యాక్చువల్గా అయితే అన్నీ ఇంట్లో నూరుకొని పెట్టుకుంటా. ప్రెజెంట్ నాకు అవ్వట్లేదండి, పిల్లలతో వర్క్ చేసేసరికి టైం చాలా అయిపోతుంది. అందుకనే నేను ఏం చేయట్లేదు ఇంట్లో. ధనియాల పొడి కూడా నేను ఇంట్లోనే చేసుకుంటాను. ధనియాలు ఉంటాయి ఇంట్లో, ధనియాల పొడి కూడా చేసుకుంటాను. కానీ టైమే చాలా. చూడండి, ఇలా వచ్చిన తర్వాత మనం ఆయిల్లో వేసుకుంటే అవి కొంచెం రోస్ట్ అవుతాయి అన్నమాట. మనం అలాగే డైరెక్ట్గా పచ్చి వేసుకున్నాం అనుకోండి, దీంట్లోంచి వచ్చే వాటర్ అంతా ఉడకదన్నమాట, చాలాసేపు అట్లానే ఉంటుంది. అందుకనే నేను ఇలా చేస్తాను. మళ్ళీ ఇప్పుడు చారు కూడా పెట్టాలండి దీంట్లో. ఉండేది మేము నలుగురమే, కానీ మాకు ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట చాలా. ఫ్రైస్కి మాత్రం ఏదైనా ఫ్రై చేసి తీస్తూ ఉంటాను కదండి ఆయిల్, ఆ ఆయిల్ వాడతాను అన్నమాట. ఏదైనా పునుగులు, చికెన్ పకోడీస్ అలాంటివి వేసినప్పుడు ఆయిల్ వస్తుంది కదా, అదనమాట ఇది. సన్ఫ్లవర్ ఆయిలే. మీరు అనుకోవచ్చు కలర్ చేంజ్ అయింది ఏంటి, ఇందాక సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చింది, అలా ఏం లేదండి. కూర అయిపోవచ్చింది ఆల్మోస్ట్. మా చిన్నబ్బాయికి ఫ్రాన్స్ అంటే చాలా ఇష్టం అండి. కోసమే తెస్తాము మా ఆయన. నేనైతే ఇలా వేసుకుంటాను, మరి మీరు ఎలా వేసుకుంటారో కామెంట్లో చెప్పండి.